హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ట్రిక్స్ చూద్దాం. ఇందులో మెయిన్గా వచ్చేసరికి 15 టాపిక్స్ నుంచి ట్రిక్స్ చూద్దాం. అందులో ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ మరియు ఫ్రాక్షన్స్, డెసిమల్స్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్, స్క్వేర్స్, క్యూబ్స్ మరియు స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, సర్ట్స్, ఇండిసెస్, కొన్ని వచ్చేసరికి డిజిటల్ సమ్కు సంబంధించి నుంచి కూడా చూద్దాం. మెయిన్గా నేను మీకు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ ఎన్ని నేర్చుకోవాలనేది నిన్న 500 MCQ వీడియోలో చాలా డీటెయిల్డ్గా చెప్పాను. మరియు ఫ్యాక్టర్స్ కూడా నేర్చుకోమన్నాను. ఈ ఫ్యాక్టర్స్ కూడా ఇవన్నీ కలిపి నేర్చుకుంటే మీరు క్యాలిక్యులేషన్ అనేది 36 సెకండ్స్ అనేది ఒక్కొక్క MCQకి సారిన లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నీ సాల్వ్ చేయాలనుకోకుండా ట్రై చేసినా కూడా 40 to 45 సెకండ్స్ అనేది ఒక 20 క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ఉండే మనకు టైం లిమిట్ అనేది ఉంటుంది. సో ఇంతలోపు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ఫస్ట్ వచ్చేసరికి క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అనేది తెలిసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి రెండోది క్వశ్చన్ చూడగానే ఏం మోడల్లో అప్రోచ్ అవ్వాలనేది తెలిసి ఉండాలి ఖచ్చితంగా. సో అందుకోసం మనం ఏంటంటే ఈరోజు క్యాలిక్యులేషన్ ట్రిక్స్ అనేది చూద్దాము. ఈ క్వశ్చన్ తెలిసిన తర్వాత మోడల్లోకి వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది దీని గురించి అనుకుందాం. కాబట్టి అంతలోపు నేను వచ్చేసరికి ఒక 2 డేస్ ఆగి మెయిన్గా కంప్లీట్గా మ్యాథ్స్లో ఉండే అన్ని చాప్టర్స్ యొక్క ఫార్ములాస్ వీడియో కనుక మీకు కావాలనుకుంటే అన్ని చాప్టర్స్ యొక్క ఫార్ములాసు సింపుల్గా మీకు రివిజన్ అయ్యేటట్టు 2 to 3 అవర్స్కు లేదా 1.5 hour or 2 hours 3 hours ఎంత వస్తుందో తెలియదు వీడియో. ఆ వీడియో చేయమంటే చేస్తాను. కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మనం వచ్చేసరికి ఈరోజు వీడియోలో వచ్చేసరికి ఫస్ట్ మనం ఎడిషన్ ట్రిక్స్ అయితే చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ ఏదైనా మనం ఇప్పుడు ఇక్కడ తీసుకుంటున్నాం అనుకోండి, ఫస్ట్ దాంట్లో ఎప్పుడైనా 10 కానీ 100 కానీ 1000కి కానీ ఏదైనా నెంబర్స్ యాడ్ అయితే ఫస్ట్ ఆ రెండింటిని యాడ్ చేసి దాని తర్వాత సింపుల్గా మిగతా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 43 ఉంది, 57 ఉంది, 50, 40, 90, 3, 7, 10, 100 వస్తుంది. సో 128 యాడ్ చేస్తే 128 అనేది అవుతుంది. సిమిలర్ ఇక్కడ 125, 275 ఎంత వస్తుంది, 200 వస్తుంది. 68 యాడ్ చేస్తే 268. ఇక్కడ వచ్చేసరికి 14 మరియు 86 వచ్చేసరికి 100 అవుతుంది. 89, 11, 100 అవుతుంది. సో రెండింటిని కనుక మన నాలుగింటిని కనుక యాడ్ చేసామనుకో మనకు 100 + 100 వచ్చేస్తుంది, 200 అవుతుంది. సో ఇలాగ ఎప్పుడైనా 100, 10 ఇలా మల్టిపుల్స్గా యాడ్ అయ్యే వాటిని చెక్ చేసుకొని సింపుల్గా ఎడిషన్ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా 2 నెంబర్స్ కనుక మనకిస్తే ఇక్కడ నుంచి నేను ఏంటంటే 1 ఎగ్జాంపుల్ ఆ 2 ఎగ్జాంపుల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగతాది మీరు పాస్ చేసి చెక్ చేయండి. సిమిలర్ మోడల్లో ఉంటుంది. నేను ఇన్ని ఎగ్జాంపుల్స్ కనుక ఎందుకు టైప్ చేశానంటే మీకు అర్థం అవడం కోసం. సిమిలర్ మోడల్లో కొంచెం డిఫరెంట్గా ఇస్తే సేమ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే దానికోసం. ఇప్పుడు 345, 532 ఉందనుకుంటే ఫస్ట్ ఇక్కడ 300, 500 రెండు కలిపితే 800, 40, 30 రెండు కలిపితే 70. సో 870 అయ్యేది. ఈ 2, 5, 7 కలిపితే 877. నార్మల్గా కనుక మీరు ఎగ్జాంపుల్లో చేసుకునేటప్పుడు 8, 1, 900, 970 ఒక 10, 980, 6, 2, 8. సో 988 అనేది సింపుల్గా ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎగ్జామ్లో చేసుకున్నప్పుడు. ఇది ఒకసారి చెక్ చేయండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసరికి రౌండ్ అప్ చేయాలి. ఎలాగంటే 46 + 96 ఇలా ఇచ్చాడు అనుకుంటే 96 రౌండ్ అప్ చేస్తే 100 అయిపోతుంది. సో దీనికి 2 తగ్గించేసాం. మనకి ఇక్కడ 2 + 2 ఇక్కడ చేసాం కాబట్టి ఇక్కడ -2 చేయండి. 100, 44 కలిపితే 144 అవుతుంది. సిమిలర్ ఇది 200 చేయండి. ఇక్కడ 3 తగ్గించేయండి, 342. సో టోటల్ వచ్చేసరికి 542 అవుతుంది. సిమిలర్గా ఇక్కడ 395ని 400 చేయండి. అలా కనుక్కోండి, సింపుల్ అయిపోతుంది. రౌండ్ అప్ చేయడం అనేది ఇలాగా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటంటే 57, 34 కనుకుంటే ఫస్ట్ 57గానే ఉంచుకోండి. 34లో ఫస్ట్ 4ని పక్కకు తీసి 30 చేయండి, 87 4 + చేయండి, 91. సిమిలర్గా ఇంతకి 128 + 50 178 + 5 183 అవుతుంది. ఇలా సింపుల్గా చేసేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇలాంటివి కనుక లాంగ్గా చేసేటప్పుడు ఒక డాట్ అనేది 9 కంటే ఎక్కువ అయిపోతే 10 అనేది తీసేయండి. క్యారీ చేసే వాల్యూ వచ్చేసరికి నెక్స్ట్ కాలంకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 8 + 7 + 9 అనేది మనం తీసుకుందామంటే 8 + 7 వచ్చి 15 అవుతుంది.
10 అనేది డ్రాప్ చేయండి. 5 ప్లస్ ఇక్కడ 5 ఉంది, 5 ప్లస్ 9 వచ్చేసరికి 14 అవుతుంది. ఇంకో 10 అనేది డ్రాప్ చేయండి. సో మనకు వచ్చేసరికి 2 డాట్స్ వచ్చినాయి. ఇప్పటికి మిగిలింది వచ్చేసరికి 4. 2 డాట్స్ కనుక ప్లస్ కనుక చేసామనుకోండి 24 అవుతుంది. సిమిలర్గా ఇలా ఇదేంటంటే సింగిల్ డిజిట్స్ అనేది ఎక్కువ మల్టిప్లై చేయమన్నప్పుడు ఇచ్చినప్పుడు మీకు సింపుల్గా అవుతుంది. ఇది ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇప్పుడు మనం 1 to n అనే కాన్సిక్యూటివ్ నెంబర్స్ కనుక చేయాలనుకుంటే n ఇంటూ n+1/2 అనేది వస్తుంది. ఈ ఫార్ములా అనేది మీకు ఎప్పుడు అవుతుందంటే సింపుల్గా యావరేజెస్ చాప్టర్లో ఫస్ట్ 10 ఆడ్ నెంబర్స్ అని కానీ ఫస్ట్ 10 ఈవెన్ నెంబర్స్ ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ అన్నప్పుడు ఈ ఫార్ములా అనేది వర్క్ అవుతుంది. సో ఫస్ట్ 1 to 20 సమ్ అడిగాడు అనుకోండి, 20 ఇంటూ 21/2 210 వస్తుంది. సేమ్ 1 to 50 ఇంటూ 51/2 అనేది కనుక మనం వేసుకుంటే 25 ఇంటూ 51 అనేది వస్తుంది. సో 11 to 20 అని అడిగాడు అనుకోండి, ఫస్ట్ 1 to 20 మనకి ఎంత 210 వచ్చింది. నెక్స్ట్ 1 to 10 ఇంటూ 11/2 55 210లో నుంచి 55 అనేది సపరేట్ చేయండి. సో ఇలా సింపుల్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు గనక ఇది ఇలా గనక లాంగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కనుక ఇచ్చేస్తే ఫస్ట్ వచ్చేసరికి మనం ఏం చేయాలనుకుంటే ఫస్ట్ నెంబర్లు ఇందా చెప్పాను కదా, ఈ నెంబర్స్ యాడ్ అవుతాయేమో చెక్ చేసుకోండి 100 కింద. సో పర్ఫెక్ట్గా ఈ 12, 8, 8 అనేది 100కి యాడ్ అయిపోతుంది. సో మళ్ళీ 25, 75 కూడా ఒక 100కి యాడ్ అయిపోతుంది. ఇది రెండు వచ్చేసరికి 30, 40, 70, 8, 8, 16, సో 86. సో మొత్తం వచ్చేసరికి 286. ఇలాగా సింపుల్గా యాడ్ చేసుకోండి మీరు పెయిర్స్కి కనుక చేసుకొని. నెక్స్ట్ కనుక మనము సబ్ట్రాక్షన్ సంబంధించి చూస్తే 83లో నుంచి 48 తీసేస్తే ఫస్ట్ 48ని 50 కింద రాసుకోండి. 83లో నుంచి ఇక్కడ +2 చేసాం మనం, గుర్తుంచుకోండి. సో 83లో నుంచి 50 కన్నా తీసేస్తే మనకు వచ్చేసరికి 33 అవుతుంది. మనం 2గా యాడ్ చేసాం కాబట్టి 2 అనేది ఇక్కడ యాడ్ చేసాం. సో సబ్ట్రాక్షన్ నుంచి మనం ఇందులో నుంచి 2 అనేది ఇక్కడ ప్లస్ చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 35. అంటే మనం నార్మల్గా 2 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 యాడ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 48ని 50 చేసినప్పుడు మనకి 85 నుంచి 50 తీసేసాం, అంటే 2 మిస్ అయింది, మనకి 2 ఎక్కువ తీసేసాం. సో 2 ఎక్స్ట్రా ఇక్కడ యాడ్ చేయాలి మనం, అంటే టోటల్లో నుంచి 2 ఎక్స్ట్రా మనం సపరేట్ చేసాం చేయాల్సిన దానికంటే. సిమిలర్ ఇక్కడ 524లో నుంచి 2 యాడ్ చేస్తే 200ని తీసేసాం అనుకోండి, మనకి 324 అనేది వస్తుంది. సో 2 చేసాం కాబట్టి 2 యాడ్ చేయాలి. సో నెక్స్ట్ కన్నా చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా ఫస్ట్ 700లో నుంచి 200 తీసేయండి, 500 అని వస్తుంది. 40లో నుంచి 10 తీసేయండి, 30 వస్తుంది. 5లోంచి 3 తీసేయండి, 2 వస్తుంది. విచ్ ఈజ్ ఈక్వల్ టు 532. ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, సిమిలర్గా ఉంటుంది, సింపుల్గానే అయిపోద్ది. సో ఇక్కడ నెగిటివ్ వచ్చినా కూడా మనకి ఇప్పుడు 4లోంచి 8 మైనస్ చేస్తే -4 అనేది టోటల్ లాస్ట్లో -4 చేయండి. ఇక్కడ ప్లస్ చేసాం కదా, అలాగ మైనస్ చేయండి ఇక్కడ అంతే. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఏదైనా ఒకటి ఫస్ట్ 1 నుండి మిగతా అన్నీ ఉంటే కళ్ళు మూసుకొని మీరు ఏం చేస్తారంటే ఎవ్రీ డిజిట్ని 9తో సబ్ట్రాక్ట్ చేసి లాస్ట్ ఒక డిజిట్ని 10తో సబ్ట్రాక్ట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 9తో కన్నా చేస్తే 9లో నుంచి 3 తీసేసామనుకోండి మనం 7, 9లో నుంచి 7 తీస్తే 2, 10 నుంచి 4 తీస్తే, సో లాస్ట్లో నుంచి వస్తే 10లో నుంచి 3 తీసేస్తే కనుక 10లో నుంచి, సో ఫస్ట్ ఆల్ డిజిట్స్ 9, లాస్ట్ నాన్ డిజిట్ 0 వచ్చేసరికి 10లో నుంచి తీయాలి. సో 4 కనుక తీసేస్తే మనకు 6 వస్తుంది. 1000లో నుంచి వచ్చేసరికి 5, ఇది ఇక్కడ కూడా 9లో నుంచి తీసేయండి, ఇక్కడ లాస్ట్లో 1, 527 అనేది వస్తుంది. సో ఇక్కడ 10,000లో నుంచి కూడా 384 తీస్తే లాస్ట్ ఫ్రమ్ 9 వచ్చేసరికి, సో ఇక్కడ లాస్ట్ డిజిట్ వచ్చేసరికి 3 అనేది వచ్చేసరికి మాత్రమే 10లో నుంచి తీసేయండి, ముందు ఉన్నవన్నీ 9లో నుంచి తీసేయండి. సో ఆ ప్రకారంగా మనం చూస్తే ఇక్కడ ఇదొకటే 10, ఇది 9, సారీ గైస్, ఇది ఒకటి 10లో నుంచి 3 తీస్తే 7, 9లో నుంచి 7 తీస్తే 2, 9లో నుంచి 4 తీస్తే 5, ఇక్కడ కూడా 9, ఇక్కడ 10 లాస్ట్ 9, 9, 9,
ఇక్కడ 10లో నుంచి 4 తీస్తే 6, 9లో నుంచి 1 8, 9లో నుంచి 8 1, 9లో నుంచి 3 తీస్తే 1, 6 1 8 6 అనేది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక తీస్తున్నాం అనుకోండి, 82లో నుంచి 37 ఎలా తీస్తున్నాం అనుకో, ఫస్ట్ దీనికి +3 చేయండి, అది 40 అవుతుంది. 40 నుంచి 80కి మధ్యలో ఎన్ని ఉంటాయి, 40 ఉంటాయి. సో దాని తర్వాత 82 ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 42 ఉంది. మనం ఇందాక ఎక్కువ 3 యాడ్ చేసి సపరేట్ చేసాం కాబట్టి దీనికి +3 చేయండి, టోటల్ వచ్చేసరికి 45 అవుతుంది. సింపుల్గా ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుందంటే దగ్గర నెంబర్స్ కనుక ఉంటే సింపుల్ కౌంట్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100కి దగ్గరలో ఉంటే ఇలా 53ని కౌంట్ చేయొచ్చు కదా, ఇలాగా కౌంట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 53లోంచి 23 కనుక తీసేస్తే దీంట్లో వచ్చేసరికి 5 - 2 తీస్తే 3 ఉందనుకోండి. సో 3లో నుంచి 8 కనుక తీసేస్తే మనకు అనేది మిస్ మ్యాచ్ అయిపోతుంది, మ్యాచ్ అనేది అవ్వదు. సో 3 అనేది 2కి రెడ్యూస్ చేయాలి. సో మనం 8కి కనుక కాంప్లిమెంట్ తీసుకుంటే 2 అవుతుంది. సో 3 + 2 తీసుకుంటే 5 అవుతుంది. సో 5లోంచి 2 తీసేస్తే 25 అనేది అవుతుంది. ఈ మెథడ్ అనే దానికి కన్ఫ్యూజ్ అయిపోతారు, కాంప్లిమెంట్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి కాబట్టి. దీనికంటే కూడా నేను నీకు చెప్పిన రౌండ్ ఆఫ్ నెంబర్ 30 చేసుకుంటే 53లోంచి 30 తీసేస్తే కనుక 23, ఇక్కడ +2 యాడ్ చేసాం కాబట్టి +2 యాడ్ చేస్తే 25, ఇలా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు వచ్చేసరికి మెయిన్గా డిజిట్లో నుంచి డిజిట్ సపరేట్ చేయడం ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6లోంచి 3 తీసేసామనుకో, 60లోంచి 30 తీసినట్టు 3 వచ్చేస్తుంది. 2లోంచి 8 తీస్తే కనుక మనకు -3 వస్తుంది, -6 అనేది వస్తుంది. సో మనం వచ్చేసరికి ఏం చేయాలంటే, ఇప్పుడు 3లో నుంచి ఇక్కడ -3 వస్తుంది. సో 68లో నుంచి, సో 30లో నుంచి మనకు 6 అనేది మైనస్ చేసేసేయాలి. సో 24 అనేది వస్తుంది. సేమ్ ఇలాగే 8లో నుంచి 4 తీస్తే 4, 1లో నుంచి 9 తీస్తే -8, 4లో నుంచి 5 తీస్తే -1. సో 400లో నుంచి -8, -80, -1. ఇక్కడ ఇది 10th డిజిట్ కాబట్టి 80 తీసుకోవాలి, యూనిట్ డిజిట్ కాబట్టి ఇది 1. సో నెక్స్ట్ కనుక తీసుకుంటే ఇలాగా కనుక రెండు కనుక నెంబర్స్ 5తో కానీ లేదా 0తో కానీ 2 యూనిట్ డిజిట్స్ కనుక అయ్యే పని అయితే మనం ఈ రెండింటికి ఫస్ట్ నెంబర్కి 2 యాడ్ చేయండి, సెకండ్ నెంబర్కి కూడా 2 యాడ్ చేస్తే మనకి 705 వచ్చింది, 200 వచ్చింది. రెండిట్లో నుంచి కనుక తీస్తే 505. బట్ మనం ఇక్కడ 2 యాడ్ చేసాము, ఇక్కడ 2 యాడ్ చేసాం కాబట్టి మనం లాస్ట్లో ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సిమిలర్ ఇది కూడా +1, ఇది +3, ఇక్కడ 3 యాడ్ చేయండి, ఇక్కడ 3 యాడ్ చేయండి. ఎందుకంటే సింపుల్గా ఇక్కడ 7 చేసామనుకో దాంట్లో నుంచి మైనస్ అయిపోద్ది సింపుల్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ 96, 93 కనుక తీసుకుంటే 100కి నియర్గా ఉండే నెంబర్స్ ప్లస్ చేసిన మైనస్ చేసిన నెంబర్స్ని కనుక తీసుకుంటే ఫస్ట్ రెండింటికి వచ్చేసరికి ఈ నెంబర్స్ యొక్క 100కి డిఫరెన్సెస్ ఎంతో చూసుకోండి. ఫస్ట్ దానికేమో -4, రెండో దానికేమో -7 వచ్చింది. ఈ రెండింటిని ఏం చేయాలనుకుంటే మనం 96, 93 కనుక తీసుకుంటే ఇది -4, ఇది -7. ఈ రెండింటిని క్రాస్గా సపరేట్ చేయండి. అంటే 96లో నుంచి 7 తీసేసేయండి, 89 వస్తుంది. ఫస్ట్ నెంబర్ని క్రాస్గా చేసేసేయండి, 89 అనేది వస్తుంది. సో దానికి 2 zeros యాడ్ చేయండి. అది ఎందుకంటే 100 కంటే తక్కువ ఉంటే 2 zeros యాడ్ చేయండి, 89 100 అవుతుంది. సో ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అనేది మల్టిప్లై చేయండి. మనం -4 × -5 అనేది 28 అవుతుంది. సో 8900లోకి 28 అనేది యాడ్ చేయండి, 8928 అనేది అవుతుంది. ఇది ఓన్లీ 100 దగ్గర ఉండే నెంబర్స్లోనే యూజ్ అవుతుంది, ఇది గుర్తుంచుకోండి. సిమిలర్గా ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్లు చూసుకుంటే ఇది 4, ఇది 7, దీనికి ఆపోజిట్గా 104 + 7 కనుక మనం తీసుకుంటే 1. ఇది ఎక్కువ ఉంది కాబట్టి 100 కంటే ప్లస్ తీసుకోండి, తక్కువ ఉంటే మైనస్ తీసుకోవాలి, ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ వచ్చేసరికి 111 000, 100 కంటే ప్లస్ ఉంది కాబట్టి 000 తీసుకోవాలి. ఇక్కడ డిఫరెన్సెస్ ఎంత ఉంది, 4, 7 ఉంది. రెండింటిని మల్టిప్లై చేస్తే ఇక్కడ యాడ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనము 43 × 11 ఇలాంటివి కనుక తీసుకుంటే ట్రైగ్రిజ్ 3 ఉంది కదా, దానికి ఫస్ట్ అడ్జసెంట్ ఉండే డిజిట్ని యాడ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది 11తో చేసేటప్పటి వరకే వస్తుంది.
ఈ డిజిట్ని రెండింటిని ప్లస్ చేయండి. ఫస్ట్ 7 వస్తుంది. ఆ 7 అనేది ఈ రెండింటి మధ్యలో రాయండి. 4 7 3. ఫర్ ఎగ్జాంపుల్ 6ని 2ని కనుక యాడ్ చేసామనుకో మనం 8 వస్తుంది. 8 అనేది 6 2కి మధ్యలో రాయండి. 8 5ని కనుక మనం చేసేసామనుకోండి 13 వస్తుంది. రాయాల్సింది వచ్చేసరికి 3 అవుతుంది. 13 కనుక వస్తే మధ్యలో రాయాల్సింది అప్పుడు మధ్యలో రాయాల్సింది 3 అవుతుంది. ఈ 1 ఉన్నదాన్ని ఈ 1ని లాస్ట్ డిజిట్తో ఎడిషన్ చేయండి, అప్పుడు 9 అవుతుంది. ఇలా రాయాలి. ఇది 11తో మాత్రమే పనిచేస్తుంది. నెక్స్ట్ 9 99 999తో కనుక మల్టిప్లై చేస్తే మనము ఫస్ట్ లెఫ్ట్ పార్ట్లో నుంచి -1 చేయాలి. రైట్ పార్ట్లో నుంచి దాన్ని తీసేసేయాలి. ఫస్ట్ వచ్చిన దాన్ని సెకండ్ వచ్చిన దాన్ని రెండింటిని ఒకే చాట రాస్తే మనకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ పార్ట్లో నుంచి 1 కనుక చేస్తే 42, దాని తర్వాత 99లో నుంచి 42 తీస్తే 57, రెండింటిని పక్కన రాస్తే 4257. సిమిలర్గా 345లో నుంచి మనకు వచ్చేసరికి 1 తీస్తే 344, 999లో నుంచి 344 తీసేస్తే 655, రెండింటిని పక్కన రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఈ రెండింటిని ఎలా చేయాలనుకుంటే ఫస్ట్ 23 × 12 అనేది కనుక తీసుకుంటే ఫస్ట్ వచ్చేసరికి మనము రైట్ అనేది క్రాస్ చేయాలంటే ఫస్ట్ 3 × 2 6 తీసుకోవాలి. దాని తర్వాత వచ్చేసరికి ఇలాగా క్రాస్గా చేయాలంటే 23 1 2 ఇలా మల్టిప్లికేషను క్రాస్గా చేయాలి. చేస్తే 2 × 2 4 ప్లస్ యాడ్ చేయాలి వాటిని 3 × 1 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ లాస్ట్లో ఏది ఉంటే దాన్ని మల్టిప్లై చేయాలి. అది వచ్చేసరికి ఫస్ట్ డిజిట్ ఏది 2. ఈ రెండింటికి క్రాస్ చేస్తే వచ్చింది 7. దాని తర్వాత వచ్చేసరికి 3 × 2 6. సో 4 × 5 వచ్చి 20. క్రాస్ చేస్తే 3 5 15 ప్లస్ 4 2 8 ప్లస్ అనేది 2. ఇక్కడ 20 ఉంది కాబట్టి క్యారీ 2 వస్తుంది. సో +2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25. 5 అనేది ఉంటుంది క్యారీ 2. ఆ 2 అనేది 3 × 2 6 6కి 2 చేయాలా. సో 8 5 0 క్యారీ వచ్చిందంటే ఆ క్యారీ అనేది ముందు నెంబర్కి యాడ్ చేసుకోవాలి ఇక్కడ మల్టిప్లికేషన్లో. సో సేమ్ టెన్స్ కానీ యూనిట్స్ సమ్ అనేది కనుక 10 అయితే అంటే 3 7 10 8 2 10 4 6 10 కనుక అయితే ఫస్ట్ టెన్స్ డిజిట్ అనేది 4 అవుతుంది. 4 ఇక్కడ ఉన్నది మల్టిప్లై చేయాల్సింది మనం 5తో చేస్తే 20 వచ్చింది కదా. దాని తర్వాత వచ్చేసరికి ఈ 3 7 అనేది ఈ రెండింటి మధ్య ఉండే యూనిట్స్ని మల్టిప్లై చేయాలి 21. సో మనం ఇప్పుడు 4 5 20 21. ఇక్కడ కూడా టెన్స్ డిజిట్ కనుక 8 ఉంటే 8 మల్టిప్లై అనేది మనం దానికి +1తో మల్టిప్లై చేయాలి ఇలాంటివి తీసుకున్నప్పుడు. సో 8 9 72. దాని తర్వాత వచ్చేసరికి మనం 2 × 8 అనేది 16 అవుతుంది. 72 16 ఇక్కడ. సిమిలర్గా ఇక్కడ 11 ఉంటే 11 × 12 132 అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి 4 6 వచ్చి 24 132 24 అవుతుంది దీని యొక్క వచ్చేసరికి. నెక్స్ట్ 34 × 74 అంటే ఇలాంటివి సేమ్ యూనిట్స్ ఉండాలా. ఫస్ట్ 2 టెన్స్ డిజిట్స్ వచ్చి 10కి రావాలా. అలాంటప్పుడు మనం ఏం చేయాలనుకుంటే టెన్స్ అనేది సమ్ చేయాలి. 3 + 7 10 అనేది మనకు వచ్చింది. యూనిట్స్ సేమ్ ఇది సాటిస్ఫై అయింది కాబట్టి ఫస్ట్ మనం లెఫ్ట్లో ఏది రాయాలనుకుంటే 3 × 7 + 4 చేయాలి. ఏదైతే కామన్ డిజిట్ ఉందో అది ఈ రెండు మల్టిప్లై చేసి కామన్గా ఉండే యూనిట్ డిజిట్ని ప్లస్ చేసి 25 వస్తుంది. సో కామన్గా ఉండే యూనిట్ డిజిట్స్ ఎన్ని చేసుకుంటే 25 అనేది 16 అనేది సరిపోతుంది. సిమిలర్ ఇక్కడ 6 ఉంది. 6² అనేది 36. సో రైట్ పార్ట్ వచ్చి 36. ముందు పార్ట్ వచ్చేసరికి 2 × 8 10 మ్యాచ్ అయిపోతుంది కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలనుకుంటే 2 × 8 అనేది తీసుకొని దాని తర్వాత +6 అనేది చేయాలి మనము. సో 2 × 8 వచ్చి 10, 2 × 8 వచ్చి 16, ప్లస్ వచ్చేసరికి 6 కామన్ డిజిట్ ఉంది అది చేయాలి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 22. అప్పుడు ఆన్సర్ వచ్చి 22 36 వస్తుంది. సో ఇది ఒకసారి చెక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఒక ఫ్యాక్టర్ని డబల్ చేసి రెండో దాన్ని హాఫ్ చేయాలి. ఎలాగనుకుంటే 2 × 1/2తో ఏ నెంబర్నైనా మల్టిప్లై చేసి 16 × 25 చేసామనుకుందాం. ఎందుకంటే మనం 2 × 25 చేస్తే మనం 15 వస్తుంది, 8 వచ్చేస్తుంది. కానీ 2 × 1/2 కనుక ఏదైనా నెంబర్ని మనం చేస్తే ఆన్సర్లో చేంజ్ ఉంటుంది, ఎందుకంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి నార్మల్గా అయితే. సో అప్పుడు 8 × 50 వచ్చి 400 అవుతుంది. సో ఇక్కడ కూడా చెక్ చేయండి, ఇది వచ్చేసరికి 100 అవుతుంది, ఇది 7 అయిపోద్ది. 700 అనేది ఆన్సర్. ఇలాగా 15 ఇలాంటివి వచ్చినప్పుడు లేదా 50, 25 ఇలాంటి సింపుల్గా ఈజీగా మల్టిప్లికేషన్ అయ్యే ఉన్నప్పుడు చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి డివిజన్ అని ఉంది. ఈ డివిజన్ లాంగ్ నెంబర్స్కి డివిజన్ సింపుల్గా అవ్వాలంటే నేను మొన్న మీకు ఒక ట్రిక్స్ చెప్పాను. ఏం చెప్పానంటే ఫ్యాక్టర్స్ అనేవి 2 to 2000 అనేది నేర్చుకోమని. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి 385 + 275 అనేది ఇచ్చారనుకుందాం. ఎగ్జామ్లో నీకు గన 2 to 2000 ఫ్యాక్టర్స్ కన్నా తెలిస్తే 5తో ఇది ఎంత నెంబర్తో పోద్ది అనేది పైన వేసుకుంటావు, కింద ఇంత నెంబర్తో పోద్ది అని వేసుకుంటావు. వచ్చిన దానికి కూడా ఫ్యాక్టర్స్ తెలుసుంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోద్ది నీకు. ఈ 2 to 2000 ఫ్యాక్టర్స్ అనేది కన్ఫామ్గా నేర్చుకోండి. సో ఇక్కడ వచ్చేసరికి 525, 125 కనుక అయితే మనం ఫస్ట్ ఏం చేయాలనుకుంటే ఆ నెంబర్ని వచ్చేసరికి 340 / 5 చేయమన్నాడు. ఆ నెంబర్ని వచ్చేసరికి 2, 4 or 8తో రెస్పెక్టివ్గా మల్టిప్లై చేసి 1, 2 or 3 ప్లేసెస్ అనేది డెసిమల్ షిఫ్ట్ అనేది ముందు చేయాలి. సో మనకు 5తో కనుక డివిజన్ అడిగాడంటే ఫస్ట్ 340ని × 2 చేస్తే 68 వస్తుంది. దాంట్లో 680 వస్తుంది. దాంట్లో నుంచి డెసిమల్ ప్లేస్ ఒక పొజిషన్ ముందు పెట్టమన్నాడు. 25తో చేస్తే 1320 × 4 చేయమన్నాడు. 5280 వస్తుంది. డెసిమల్ ప్లేస్ వచ్చేసరికి 2 ప్లేసెస్ ముందు, సో 52.8 అవుతుంది. 125 చేస్తే మనకు 8తో కనుక మల్టిప్లై చేసి 3 ప్లేసెస్ ముందు పెట్టాలి. సో 16.8 అనేది వస్తుంది. ఇది గుర్తుంచుకోండి, ఎంతతో మల్టిప్లై చేయాలి, ఎన్ని ప్లేసెస్ అనేది. ఆల్సో ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే 90% ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు వీడియోస్ చూడట్లేదు. సో మీరు కనుక ఇక్కడ వరకు చూస్తే నేను జూలై 4th or 5th నుంచి యాప్లో నేను ఈ ట్రిక్స్కి సింపుల్గా అయిపోయేటట్టు ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిక్కి మీరు ప్రాక్టీస్ చేసుకోవడం కోసం 3 ఎగ్జాంపుల్స్ ఉన్న క్యాలిక్యులేషన్ షీట్ అనేది డైలీ అప్లోడ్ చేస్తాను. డైలీ 1 క్యాలిక్యులేషన్ షీట్ ఏంటంటే ఈ ట్రిక్స్కే ఉంటుంది. ఈ ట్రిక్స్కి ఎలాగైతే సిమిలర్గా ఉంటుంది ఈ ప్రతి ఒక్క ట్రిక్ మీరు చూడండి. ఈ ప్రతి ఒక్క ట్రిక్ నేను ప్రాక్టీస్ డైలీ షీట్ పెడతాను. ఆల్సో టేబుల్స్ వచ్చేసరికి 20 × 20 నేర్చుకోండి. ఫ్యాక్టర్స్ 2 to 1000 నేర్చుకోండి. ఇంత మించి నేను 2 to 1000 ఇంత మించి నేను చెప్పలేను, మీకు మీ ఇష్టం. నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కనుక డివిజన్ చేసేటప్పుడు పెద్ద ఉంటే చిన్న ఫ్యాక్టర్స్తో 6 × 4 కానీ లేదా 3 × 2 × 4 చేసుకొని సింపుల్గా డివైడ్ చేసుకోండి. సో ఇక్కడ 6 × 4 చేస్తే 576 నుంచి 96 అవుతుంది. 96 నుంచి 4 చేస్తే 24 అవుతుంది. సిమిలర్ ఇక్కడ 1260 చేస్తే 5 × 7, 5 సింపుల్గా డివిజన్ అయిపోతుంది కాబట్టి తర్వాత 7తో డివిజన్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్రింగ్ డౌన్ ఫస్ట్ డిజిట్, కీప్ యాడింగ్ కోషియంట్ డిజిట్ టు ద నెక్స్ట్ డివిడెండ్ డిజిట్ అంటున్నాడు. సో ఇప్పుడు 213లో నుంచి 9 కన్నా తీసేస్తే మనం ఫస్ట్ 2 తీసుకురావాలి. దాని తర్వాత వచ్చేసరికి 1 అనేది దీనికి యాడ్ చేయాలి. సో 3 అవుతుంది. సో 20 ప్లేస్లో ఇక్కడ 20 తీసుకున్నాం కాబట్టి 23 అనేది కోషియంట్ అవుతుంది. దాని తర్వాత 3కి 3 అనేది యాడ్ చేయాలి ఇక్కడ. సో 3కి 3 యాడ్ చేస్తే 6 అనేది అవుతుంది. సో కోషియంట్ వచ్చేసరికి 23, రిమైండర్ వచ్చేసరికి 26 అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మళ్ళీ కనుక మనం చూస్తే 124లో 1 అనేది ఫస్ట్ తీసుకురావాలా. 2కి కనుక 1కి 2 యాడ్ చేస్తే 3 అవుతుంది, 13 అవుతుంది కోషియంట్ అనేది. దాని తర్వాత వచ్చేసరికి ఈ 2 యాడ్ చేసిన దానికి ఇది యాడ్ చేయాలి. 3కి 4 యాడ్ చేస్తే 3 + 4 7 అవుతుంది, రిమైండర్ 7 అవుతుంది. సో కోషియంట్ అనేది 13 డివైడ్ చేస్తే రిమైండర్ 7 అవుతుంది. సిమిలర్గా ఇక్కడ 301లో 3ని తీసుకొస్తే 0ని యాడ్ చేస్తే 33 అయిపోద్ది. 3కి ఇక్కడ స్పేస్లో 3 రాసుకుంటాం కాబట్టి 3 + 0 3 కాబట్టి దీనికి 1 యాడ్ చేయాలి మనం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 4, రిమైండర్ 4, కోషియంట్ అనేది 33. ఇది వేదిక్ మ్యాథ్స్ సంబంధించిన ట్రిక్ ఇది. నెక్స్ట్ 11తో కనుక డివిజన్ చేస్తే ఫస్ట్ 3 అనేది ముందు కింద తీసుకొస్తే
దాని తర్వాత 3 మనం తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ 6లో నుంచి 3 అనేది తీసేయాలి. అప్పుడు వచ్చేసరికి 3 వస్తుంది మనకి. సో 33 అనేది క్వోషియంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఓన్లీ 11తో డివైడ్ చేసేటప్పుడు అవుతుంది. దాని తర్వాత వచ్చేసరికి ఈ 3లో నుంచి ఈ లాస్ట్ డిజిట్లో నుంచి ఈ రెండింటికి సపరేట్ చేసిన వాల్యూని సపరేట్ చేస్తే 0 వచ్చింది, రిమైండర్ 0. సో ఇది 33 అవుతుంది. ఇక్కడ ఫస్ట్ 4 తీసుకురావాలి కిందకి. దాని తర్వాత 4లోంచి 8 కన్నా తీసేస్తే మనకి 8లోంచి 4 కన్నా తీసేస్తే 4 వస్తుంది. సో 44 అనేది క్వోషియంట్. దాని తర్వాత 4లో నుంచి 4 తీసేస్తే 0. సో మనకి రిమైండర్ అనేది 0. ఇలా ఒకసారి ఎగ్జాంపుల్ కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఇందా చెప్పాను కదా, ఒకటి హాఫ్ చేస్తే ఇంకోటి డబల్ చేయడం అనేది. సో ఎలాగనుకుంటే ఇప్పుడు 192ని కనుక 8తో చేయమంటే 96 డివైడెడ్ బై 4, మళ్ళీ 48 డివైడెడ్ బై 2. ఎలాగంటే ఎన్నిసార్లు 2 ఇంటూ హాఫ్తో డివైడ్ చేస్తారంటే మీరు సింపుల్గా క్యాలిక్యులేషన్ రాయగలిగినట్టు చేయండి. అది సింపుల్గా ఉంటుంది. అది ఎప్పుడంటే 2 ఈవెన్ నెంబర్స్ అయితేనే వర్క్ అవుతుంది. నెక్స్ట్ 4500 ప్లస్ 150 కన్నా చేస్తే మనం జీరోస్ ఫస్ట్ 0 క్యాన్సిల్ చేస్తే 450/15 వస్తుంది. సో 45ని కనుక 15తో చేసేస్తే 3 వస్తుంది. సో 30 వేసేసుకోవడమే సింపుల్గా. సిమిలర్గా 10 0 24 కనుక అయిందంటే 2 power 10/2 power 6, 10లో 6 తీసేస్తే 4 అవుతుంది. సో 2 power 4 వస్తుంది. నేను మీకు ఆల్రెడీ మొన్న చెప్పాను 2 to 5 వచ్చేసరికి పవర్ 2 to 2 3 వచ్చేసరికి పవర్ 2 వచ్చేసరికి పవర్ 10 వరకు, 3 వచ్చేసరికి పవర్ 6 వరకు, 4 నుంచి 4 వచ్చేసరికి పవర్ 5 వరకు, 5 నుంచి 10 వరకు పవర్ 4 వరకు తెలుసుకోండి మీ నెంబర్స్. సింపుల్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి 430లో 7 నుంచి 19 కన్నా డివైడ్ చేస్తే మనకి సింపుల్గా డివైడ్ చేసేటప్పుడు మనకి మల్టిపుల్స్ అనేది తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1920 చేస్తే 380 వస్తుంది మనకి. ఈజీగా తెలుసు. 19 దాని తర్వాత 19 3 23 అనేది 437తో వచ్చేస్తుంది. సో అప్పుడు మన 23 అనేది ఆన్సర్. ఎలాగంటే 19 3 చేస్తేనే 27 వస్తుంది. సో అప్పుడు యూనిట్ డిజిట్ అనేది ఇక్కడ 9 3 చేస్తేనే 7 వస్తుంది. సో అలాగా ఇక్కడ కూడా సిమిలర్గా చెక్ చేయండి. సో నెక్స్ట్ ఫ్రాక్షన్స్ యొక్క ట్రిక్స్ వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ న్యూమినేటర్స్ అనేది డినామినేటర్. ఇప్పుడు ఇక్కడ 3/4 ప్లస్ 2/5 అంటే 3 ఇక్కడ 15, 2 4s 8. సో 15 ప్లస్ 8 23. కింద రెండింటిని మల్టిప్లై చేయండి, సరిపోతుంది. ఇదే ఆన్సరు. ఇక్కడ కూడా సిమిలర్గా ఏంటంటే 5 3s are 15, 7 1s are 7 బై కింద రెండింటిని మల్టిప్లై చేస్తే 21, 8/21. సిమిలర్గా ఇక్కడ కూడా అంతే. నెక్స్ట్ వచ్చేసరికి 3/5 4/7 రెండింటిని వచ్చేసరికి 3/5 4/7 కంపేర్ చేయాలి. ఇప్పుడు మనం వచ్చేసరికి రెండింటిని న్యూమరేటర్ 1 డినామినేటర్ 2ని మల్టిప్లై చేయండి, 21. ఈ రెండు వచ్చి 21 అనేది ఎక్కువ కాబట్టి ఫస్ట్ ఫ్రాక్షన్ అనేది గ్రేటర్ దాన్ సెకండ్ ఫ్రాక్షన్. సో ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 5 3s are 15, 8 2s are 16. సెకండ్ అది గ్రేటర్ కాబట్టి సెకండ్ ఫ్రాక్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ ఫ్రాక్షన్ అనేది అవుతుంది ఇక్కడ. సిమిలర్గా ఇది ఒకసారి చెక్ చేయండి. సో మిక్స్డ్ ఫ్రాక్షన్స్ స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు ఎలాగంటే 2 1/4 ప్లస్ 1/2 అంటే 2 + 3 వచ్చేసరికి 5. 1/2 అనేది మనం 2/4గా రాసుకోవచ్చు. 2/4 ప్లస్ 1/4 వచ్చి 3/4. సో 5 3/4. ఇక్కడ 5లోంచి 1 తీసేస్తే 4, 2/3లోంచి తీసేస్తే 1/3. సో నెక్స్ట్ వచ్చేసరికి 1/2 ప్లస్ 1/3 ప్లస్ 1/4 ఇలా 3 కనుక ఇచ్చేస్తే మనకి సింపుల్గా ఫస్ట్ కింద ఎల్సిఎం తీసుకుంటే 2 3 4 వచ్చి 12 వస్తుంది ఎల్సిఎం. సో 2తో మల్టిప్లై చేయడానికి 6, 3తో చేయడానికి 4, 4తో చేయడానికి 3, 10 13, 13/12 అనేది అవుతుంది. సిమిలర్గా ఈ రెండు కూడా ఎడిషన్ చేయండి. సో ఈ ఫ్రాక్షన్ టు పర్సంటేజ్ అనేది సింపుల్గా 1/25 వరకు గుర్తుంచుకోండి. సింపుల్గా అయిపోతుంది. ఇది పర్సంటేజెస్ చాప్టర్లో ఎంత క్రూషియల్గా ఇది అర్థమెటిక్లో ఈ పర్సంటేజెస్ ఫ్రాక్షన్స్ అనేది యూజ్ అవుతుందంటే
ఎప్పుడైనా మీరు 33.33% అనేది ఇస్తే 1/3 వేసుకుంటే డివిజన్ ఎంత ఈజీ అవుతుందంటే అంత ఈజీ అవుతుంది. మీకు కనుక ఫ్రాక్షన్స్ కనుక తెలిస్తే 1/25 వరకు ఉండే టేబుల్ ఖచ్చితంగా మెమరైజ్ చేయండి. ఇది చాలా సింపుల్ అవుతుంది. ఎందుకంటే డివిజన్ అనేది మనకు వస్తుంది 33.333/100 వేసుకొని ఇదంతా డివిజన్ చేసే బదులు ఫాస్ట్గా 1/3 వేస్తే 3తో డివైడ్ చేస్తే సింపుల్ అయిపోతుంది. సో ఇది సింపుల్గా అయిపోవాలంటే ఇక్కడ 3/8 కనుక తీసుకుంటే 1/8 12.5, 3తో కనుక చేస్తే 12.5 × 3 చేస్తే 37.5. ఇక్కడ మనం 37.5 అనేది కనుక వస్తే 3/8 వేసేసుకుంటాం. 8తో 3తో క్యాన్సిల్ చేసుకుంటాం. సో 4/5 వస్తే 80%. 80% ఎక్కడైనా కనిపిస్తే 4/5 వేసుకుంటాం మనం. సో అలా చూసుకోండి. ఇక్కడ 83/3 కనుక వచ్చిందనుకో 5/6 వేసుకుంటాం. అలా చూసుకోండి, సింపుల్గా అయిపోతుంది మీకు వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి 7/8 % 64 ఎంత అని అడుగుతున్నాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 4/8 తీసుకుందాం ప్లస్ 3/8. ఈ 4/8 అంటే హాఫ్ వచ్చేసరికి 32, 3/8 of 64 వచ్చి 24, రెండింటిని కలిపితే 56. ఇలా సింపుల్గా డివైడ్ చేసుకోండి. లేదనుకుంటే డైరెక్ట్గా 6 1s are 6 9s are 9 5s are దీనికి సంబంధించినట్టు 5/6 × 72 ఇలాగా డివైడ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి సో ఇక్కడ 0.04 0.2 కనిపిస్తే 4 × 2 ఫస్ట్ 8 కనుక్కోండి. డెసిమల్స్ వచ్చేసరికి మొత్తం 3 ఉన్నాయి. సో 0.008. ఇక్కడ ఫస్ట్ 12 × 11 కనుక్కోండి 132. టోటల్ డెసిమల్ ప్లేసెస్ 3 ఉన్నాయి కాబట్టి 0.132. ఇక్కడ వచ్చి 25 × 5 125. టోటల్ డెసిమల్ ఇది ఇక్కడ ఒకటి ఇక్కడ 3 ఉంది కాబట్టి 0.0125. 4 డెసిమల్ ప్లేసెస్. నెక్స్ట్ వచ్చేసరికి డెసిమల్స్లో ఈక్వల్గా సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది కూడా ఫ్రాక్షన్స్లో డెసిమల్స్ పర్సంటేజెస్ రెండు నేర్చుకోండి. ఫ్రాక్షన్ ఇప్పుడు ఇది 0.25 విచ్ ఈజ్ ఈక్వల్ 25%. ఏదైనా నువ్వు పర్సంటేజ్ ఫ్రాక్షన్ నేర్చుకుంటే ఇదేముంది 2 పాయింట్ల తర్వాత ముందు ఆ నెంబర్ ముందు 0 పెట్టి పాయింట్ పెడితే సరిపోతుంది, అదే అవుతుంది పర్సంటేజ్. సో 0.25 అంటే 1/4 అవుతుంది. 4 1s are, దాని తర్వాత 4 12s are అయిపోతుంది 12. సిమిలర్గా 0.125 అంటే 1/8 అవుతుంది. 8 1s are 8 8s are 64. సిమిలర్గా 1/2 ఇది 0.2 అంటే 1/5 అవుతుంది. సో 5తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇలా కనుక సిమిలర్గా సేమ్ డెసిమల్స్ కనుక ఇచ్చాడు అనుకోండి, లేదనుకోండి ఎలా షిఫ్ట్ చేయాలంటే 144/12 డివిజన్ వేసేసుకోండి. ఇంకా డివిజన్ ట్రిక్స్తో క్యాలిక్యులేట్ చేయండి. ఇది వచ్చేసరికి 360/6 వేసుకోండి. ఇది 25/5. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ సింపుల్గా 100 1000 ఇలా ఇచ్చాడు అనుకో, సింపుల్గా 2 ఇచ్చాడు కాబట్టి 456.7, 3 ఇచ్చాడు కాబట్టి 89, ఇక్కడ 2 ఇచ్చాడు కాబట్టి 2340. ఎన్ని ప్లేసెస్ ఇస్తే అన్ని ప్లేసెస్ మూవ్ చేయండి దాని తర్వాత. సో నెక్స్ట్ 0.116, 0.1233, 2.1444. ఇది అనేది నేను మీకు మన నెంబర్ సిస్టమ్ క్లాస్లో చెప్పాను ఎలా రాయాలనేది, అయినా కూడా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తున్నాను, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్స్ చేయాలి డెసిమల్స్ అనుకుంటే ఫస్ట్ 12 స్క్వేర్ చేస్తే 144. ఒరిజినల్ వచ్చేసరికి 2 డెసిమల్ పాయింట్స్ ఉన్నాయి. సో మనం వచ్చేసరికి స్క్వేరింగ్లో 4 అనేది వాడాలా. సో 0.0144. ఇక్కడ 3 స్క్వేర్ చేస్తే 0.09, 1 డెసిమల్ ఉంది, 2 డెసిమల్. 1.5 స్క్వేర్ చేస్తే 225, 1 డెసిమల్ ఉంది. సో 2 పాయింట్స్ వాడాలి, 2.25. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్సిఎం ట్రిక్స్ వచ్చేసరికి ఎప్పుడైనా ఎల్సిఎం అనేది 2 ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క కనుక దానికి సంబంధించిన కనుక హైయెస్ట్ పవర్ కనుకుంటే వాటి యొక్క మల్టీప్లైస్ అనేది నేను మీకు ఆల్రెడీ మొన్న ఎల్సిఎం క్లాస్లో చెప్పాను. ఇప్పుడు 12కి 18 రాసుకుంటే 2 స్క్వేర్ × 3, 2 × 3 స్క్వేర్ వచ్చింది. హైయెస్ట్ పవర్ వచ్చి 2 స్క్వేర్ × 3 స్క్వేర్. సో 2 స్క్వేర్ వచ్చి 4, 4 × 9, 12 18కి వస్తే 36. సిమిలర్గా 5 పవర్స్ రాసుకోవాలి. నెక్స్ట్
6, 8, 12 వచ్చేసరికి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హై నెంబర్ కనుక మల్టిపుల్స్ మనం తీసుకుంటే 12, 24. 12 అనేది 2 నెంబర్స్తో అవ్వట్లేదు. 24 అనేది 6తో అవుతుంది. 24 అనేది 8తో అవుతుంది. సో 24 అనేది మనకి ఎల్సిఎం. సిమిలర్గా ఇక్కడ 5, 10, 15 అవ్వట్లేదు. 20 అవ్వదు 15కి. సో 30 కనుక తీసుకుంటే 30 మూడింటితో అయిపోతుంది. అలాగా హైయెస్ట్ దాని యొక్క పవర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ 28 ఈ మూడింటితో అయిపోతుంది. సో నెక్స్ట్ ఈ రెండు కనుక ఏ ఫ్యాక్టర్స్ లేని నెంబర్స్ కనుక 2 అయితే ఆ రెండింటికి సంబంధించిన మల్టిప్లికేషన్ ఎల్సిఎం అవుతుంది ఎప్పుడైనా. సో 3 ఇస్తే 3 మల్టిప్లికేషను కో ఫ్యాక్టర్స్ సేమ్ ఫ్యాక్టర్స్ కనుక ఎక్కడా లేకపోతే. సో నెక్స్ట్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అనేది ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్. ఇది నేను మీకు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ క్లాస్లో చెప్పాను. అయినా ఇక్కడ నేను అన్నీ మీరు కొన్ని చెప్పిన ఇక్కడ ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నానంటే మీరు ప్రాక్టీస్ చేయడం కోసం ఇచ్చే షీట్స్లో మీకు గుర్తుండడం కోసం చేస్తున్నాను. సో ఎల్సిఎం ఆఫ్ డెసిమల్ నెంబర్స్ వచ్చేసరికి ఫస్ట్ సింపుల్గా సేమ్ నెంబర్స్తో ఈక్వేట్ చేయండి. ఇలా కనుక ఈక్వేట్ చేసిన 60, 90, 12 ఇలా డివైడ్ చేసేసేయండి. దాని తర్వాత ఈ 3 నెంబర్స్కి అనేది కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 0.25, 0.5, 0.75 అంటే 0.50, అప్పుడు 25, 50, 75 ఇలా కనుక్కోండి. సింపుల్ అయిపోతుంది. సో ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. హెచ్సిఎఫ్ కనుక్కొని ఎల్సిఎం కనుక్కోండి. ఇది ఒక ట్రిక్. సిమిలర్గా ఈచ్ అండ్ ఎవ్రీ ట్రిక్కి రేపు క్యాలిక్యులేషన్ షీట్లో 3 to 5 ఎగ్జాంపుల్స్ మీరు కింద ఎన్నైనా కామెంట్ చేస్తే నేను అన్ని ఇస్తాను. ఈ వీడియో చూసి కనుక ఎవరన్నా ఒకరు కామెంట్ చేస్తే అప్పుడు ఇస్తాను. అప్పటి వరకు అయితే ఇవ్వను ఇవి. సో నెక్స్ట్ వచ్చేసరికి హెచ్సిఎఫ్ కనుక అయితే ఆ రెండింటి యొక్క ఎప్పుడైనా ఏ నెంబర్స్ అయినా హెచ్సిఎఫ్ అంటే ఆ రెండింటి యొక్క స్మాలెస్ట్ డిఫరెన్స్ కానీ లేదనుకుంటే వాటి యొక్క ఫ్యాక్టర్స్ కానీ అవుద్ది. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ కనుక మనం తీసుకుంటే 16 వచ్చింది. సో 48, 64 కనుక పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది కాబట్టి మన హెచ్సిఎఫ్ 16. ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ 34 వచ్చింది. 34 అనేది 85తో చేయదు. ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ కాబట్టి ఫ్యాక్టర్స్ 17, 2 ఉన్నాయి. అయితే 17 లేదనుకుంటే 2 అవ్వాలి. కానీ ఇక్కడ 17 అనేది 85తో 17 5 చేస్తుంది. 119 కూడా చేస్తుంది కాబట్టి 17 అనేది హెచ్సిఎఫ్. డిఫరెన్స్తో సింపుల్ డిఫరెన్స్తో కనుక్కోవచ్చు మనము. ఇక్కడ 60, 45 అనేది స్మాలెస్ట్ డిఫరెన్స్ 15తో కనుక్కోవాలి. కామన్ ఫ్యాక్టర్ డివిజన్ అంటే ఎలా కనుక్కుంటే ఇప్పుడు 36, 48 ఉందనుకో ఫస్ట్ 12తో డివైడ్ చేసుకుంటే 3, 4 అనేది వస్తుంది. సో ఇక్కడి నుంచి మనకి ఈ రెండింటిని డివైడ్ చేస్తే ఇంక ఈ రెండింటికి ఏ నెంబర్స్ అనేది రావు. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషనే మనకి హెచ్సిఎఫ్. సో 50, 75 అనేది 25తో డివైడ్ చేస్తే 2, 3 వస్తుంది. సో 2 into 3 అనేది సో 25 అనేది మనకి హెచ్సిఎఫ్. ఇక్కడ 12 అనేది హెచ్సిఎఫ్. ఇక్కడ 24, 36, 60 దీన్ని కనుక మనం 12తో డివైడ్ చేస్తే 12 అనేది మనకి హెచ్సిఎఫ్. సింపుల్గా డివిజన్ అయిపోతుంది కాబట్టి. సో మనం సక్సెసివ్ డివిజన్ కనుక చేస్తే ఇప్పుడు ఫస్ట్ 42ని 18తో చేస్తే 2 0 వస్తుంది. దాని తర్వాత వచ్చేసరికి ఇక్కడ 36, 6 వస్తుంది. 6లో నుంచి మనకు 6 వస్తుంది. 6లోంచి 18 కనుక చేస్తే 3, 18, 0 అవుతుంది. సో 6 అనేది హెచ్సిఎఫ్. మనకి ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ అనేది హెచ్సిఎఫ్. సిమిలర్గా ఇక్కడ 75ని 30తో చేస్తే 2, 60, 15 వస్తుంది. 15, 30. సో 15 అనేది హెచ్సిఎఫ్. 15, 2, 30 కాబట్టి. సో నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ నేను మీకు ఆల్రెడీ మొన్న చెప్పాను. ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి, సింపుల్గా అయిపోతుంది. సో హెచ్సిఎఫ్ ఆఫ్ డెసిమల్ నెంబర్స్ ఈక్వేట్ చేసి హెచ్సిఎఫ్ కనుక్కోవాలి నార్మల్ నెంబర్స్ లాగే. సో ఇది కూడా మీకు ఆల్రెడీ తెలుసు. సో ఇది సిమిలర్ హెచ్సిఎఫ్ ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్స్. సో నెక్స్ట్ స్క్వేర్స్ వచ్చేసరికి ఫస్ట్ మనము 5తో ఎండ్ అయ్యే ఎలా కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ రెండిటికి సమ్స్ యొక్క ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి లీడింగ్ డిజిట్స్ ఇంటూ నెక్స్ట్ ఇంటీజర్ అనేది చేయాలి. అంటే ఫస్ట్ నెంబర్ వచ్చేసరికి ఆ నెంబరు ఇంటూ 4 12 వస్తుంది. సో 5, 25 కాబట్టి 25, 12 అనేది ఈ రెండు ఉన్నాయి కాబట్టి మన దగ్గర 12, 25 అనేది మనం రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి 85 స్క్వేర్ కనుక తీసుకుంటే 8, 9 72. నెక్స్ట్ 25 అవుతుంది కాబట్టి 7 to 25. 25 అనేది ఎప్పుడైనా ఎండ్లో వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ 125 అంటే 11 into 12 వచ్చేసరికి
132 లాస్ట్ 25 రాయాలి 5తో కనుకుంటే. నెక్స్ట్ 50 కనుకుంటే 50 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కానీ 25 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అవుతుంది బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 53 స్క్వేర్ కనుక రాసుకుంటే 25 ప్లస్ 3 28 బై రైట్ పార్ట్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఎంత 3, సో 09, 28 అనేది 9. సో సిమిలర్గానే ఇక్కడ 46 కనుక రాసుకుంటే 25లో నుంచి -4 ఎంత డిఫరెన్స్ ఉంది 54, 21, 4 స్క్వేర్ వచ్చి 16, సో 2116. 56 స్క్వేర్ అనేది వచ్చేసరికి 6 స్క్వేర్ అనేది 36, సో రైట్ పార్ట్ వచ్చి 36. ఇక్కడ 50 కంటే 6 ఎక్కువ ఉంది కాబట్టి 25కి 6 యాడ్ చేయాలి, 31, 36 అనే స్క్వేరు. నెక్స్ట్ సిమిలర్గా 100 ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఉంటే ఇక్కడ నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కామా ఎక్స్ స్క్వేర్, సో 104 ఉంటే 104 ప్లస్ 4 వేసుకొని 108, ఎక్స్ వచ్చేసరికి 4 స్క్వేర్ 16, 93 ప్లస్ వచ్చేసరికి దాని తర్వాత మైనస్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేయాలి, 93 - 7, దాని తర్వాత 86, 7 వచ్చేసరికి 7 స్క్వేర్ వచ్చి 49, 8649. సిమిలర్గా 108 కూడా చెక్ చేయండి. నెక్స్ట్ 2 డిజిట్ వచ్చేసరికి ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి, అదే 2ab బి స్క్వేర్ అనేది రాసుకోవాలి. ఇక్కడ 42 కనుక తీసుకుంటే బి స్క్వేర్ వచ్చేసరికి 4, 2 స్క్వేర్ 4, 2ab వచ్చి 2 × 2 4, 4 4 16. అప్పుడు మనం వచ్చేసరికి ఏ స్క్వేర్ వచ్చి 16. ఇక్కడ క్యారీ ఉన్నది 1 వచ్చేసరికి ఈ 16కి యాడ్ చేయాలి. ఏ స్క్వేర్ అని వచ్చేసరికి ఫస్ట్ లెఫ్ట్ పార్ట్ 17, దాని తర్వాత 2abలో ఉంది 6, దాని తర్వాత వచ్చేసరికి బి స్క్వేర్ 4. సిమిలర్గా ఇక్కడ ఏ స్క్వేర్ వచ్చేసరికి 7 7s are 49, 2ab వచ్చి 2 3s are 6, 6 7s are 42. ఇందులో వచ్చేసరికి మనము 4 అనేది క్యారీ, దీనికి యాడ్ చేయాలి 49, 53, 532, దాని తర్వాత బి వచ్చేసరికి 3 9 బి స్క్వేర్. సో ఇలాగ ఏదైనా 2 డిజిట్ నెంబర్ ఏ స్క్వేర్ 2ab బి స్క్వేర్గా రాసుకోవాలి. ఇది చాలా సింపుల్ అయిపోతుంది. ఆల్సో ఇంకోటి ఏంటంటే 2 డిజిట్ నెంబర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు 42 50 ఏ స్క్వేర్ అయినా కూడా మనకి 1600 2500లో దగ్గరలో ఉంటుంది. దాని తర్వాత నుంచి 41 42 43 అనేది యూనిట్ డిజిట్ ప్రకారం చూసుకోండి. యూనిట్ డిజిట్ ప్రకారం ఇప్పుడు యూనిట్ డిజిట్ 1 ఉంటే అయితే 49 స్క్వేర్ అయ్యిద్ది లేదా 41 స్క్వేర్ అయ్యిద్ది. సో 1600 దగ్గర ఉంటే 41 స్క్వేరు, 2500 దగ్గర ఉంటే 49 స్క్వేరు అవుతుంది. సో ఒకసారి చెక్ చేసుకోండి. సో నెక్స్ట్ 200 కనుక బేస్ అయితే ఏం చేయాలనుకుంటే నెంబర్స్ వచ్చేసరికి లెఫ్ట్ వచ్చేసరికి 2 × నెంబర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్, రైట్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్. సో 204 కనుక అయ్యింది అనుకుంటే ఎక్స్ మనకి 4 అవుతుంది. లెఫ్ట్ వచ్చేసరికి 2 × 204 + 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు 416 అయింది. రైట్ వచ్చేసరికి ఎక్స్ స్క్వేర్, సో 16 4 16 16. సిమిలర్గా ఈ ఎగ్జాంపుల్స్ కూడా చెక్ చేయండి ఒకసారి. సో నెక్స్ట్ ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్తే ఏ ప్లస్ బి × ఏ మైనస్ బి చేసుకోండి. సో 50 × 4. నెక్స్ట్ ఇక్కడ ఏ ప్లస్ బి × ఏ మైనస్ బి చేసుకోండి. ఇక్కడ 80 × 2 వచ్చింది, సో 160 అనేది వస్తుంది ఆన్సరు. సో నెక్స్ట్ క్యూబ్స్ కనుక వస్తే మనము ఫస్ట్ ఇక్కడ 1 వచ్చేసరికి ఎండింగ్ అయ్యేది 1 2 అంటే 1తో స్టార్ట్ అయ్యి 19 వరకు ఉండేవి. మనము క్యూబ్స్ అనేవి ఎలా చేయాలి అనేది ఇక్కడ ట్రిక్ ఉంది. కానీ నేను అనేది ఏంటంటే 11 to 19 క్యూబ్స్ అనేది మీరు సింపుల్గా మెమరైజ్ చేసేయండి. ఈ ట్రిక్ ఇదంతా చేసుకోకుండా మెమరైజ్ చేసేయండి. అయినా కూడా ఇది ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమైపోతుంది. సో ఇక్కడ 1తో ఎండ్ అయ్యి ఎలా రాసుకోవాలి అనుకుంటే ఫస్ట్ 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్ అనేది ఉంటుంది. దాని తర్వాత వచ్చేసరికి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ 1 ఏ వచ్చేసరికి 21 కాబట్టి 2 4 ఏ క్యూబ్ ఉంది. ఫస్ట్ వచ్చేసరికి మిడిల్ని డబల్ చేయాలా, 4ని డబల్ చేస్తే 8, 2ని డబల్ చేస్తే 4, 8 తర్వాత 4 చేస్తే 12 వస్తుంది. సో 8
12, దాని తర్వాత వచ్చేసరికి మనకి 4 + 2 కనుక చేస్తే 6 అవుతుంది. దాని తర్వాత 1 మిడిల్ అనేవి డబల్ చేయాలి, యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఇక్కడ 12 ఉంది కాబట్టి 1 ఇటు పంపిస్తే క్యారీ 9261 అవుతుంది. సిమిలర్గా 1, 3, 9, 7 కనుక మనం తీసుకుంటే 31 కనుక తీసుకుంటే డబల్ మిడిల్ వచ్చేసరికి 18, 6 అవుతుంది. ఈ రెండింటిని కనుక యాడ్ చేస్తే 9 ఉంటుంది ఇక్కడ. సో 9, 1, ఇది 27, ఈ 2 అనేది అటు పంపిస్తే 29. సో ఇక్కడ 32, 8, 12 అంటే ఈ రెండింటిలో నుంచి. సో నెక్స్ట్ వచ్చేసరికి 22, 33 ఇలాంటివి కనుక క్యూబ్స్ చేయాలనుకుంటే ఫస్ట్ వచ్చేసరికి ఏ క్యూబ్ అనేది 3 టైమ్స్ రాసి మధ్యలో అది డబల్ చేయండి, యాడ్ చేయండి, సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ 8, 24, 26, 10. దాని తర్వాత క్యారీ అనేది ఇటు పంపించేయండి. సో అప్పుడు 10648. దాని తర్వాత ఈ క్యారీ కూడా ఇటు పంపిస్తే 668 అవుతుంది. దాని తర్వాత 1064 అవుతుంది. సిమిలర్గా ఇది కూడా రాసుకోండి, ఒకసారి చెక్ చేయండి, మీకే అర్థమైపోతుంది. సో నెక్స్ట్ 100 + x హోల్ క్యూబ్ కనిపిస్తే 100 + 3x, 3x², x క్యూబ్ అనేది వస్తుంది. సో 102 క్యూబ్ కనుక వస్తే మనము ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి 100 + 3x అనేది రాయాలి. 100 + 3x వస్తే 106. దాని తర్వాత 3x² కనుక వస్తే 3 × x వచ్చేసరికి 2² వచ్చేసరికి 12. దాని తర్వాత x³ వచ్చేసరికి 8 అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ క్యారీ వచ్చింది కాబట్టి ఈ 1 అనేది 1061208 ఇది రాసేయాలి. సిమిలర్గా 103, 104 చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి డెసిమల్స్ యొక్క క్యూబ్స్ కనుక వస్తే మనకి ఫస్ట్ 0.2 క్యూబ్ అనేది తీసుకుంటే 2³ 8 తీసుకోండి. డెసిమల్ ఎన్ని ప్లేసులు ఉంటే అన్ని ప్లేసుల కంటే 3 ప్లేసెస్ ముందు డెసిమల్ అనేది పెట్టండి. సో 0.008 అనేది అవుతుంది. సిమిలర్ ఇక్కడ 2 ప్లేసెస్ డెసిమల్ ఉంది కాబట్టి టోటల్ 6 ప్లేసెస్ పెట్టండి. ఇక్కడ 1 ప్లేస్ ఉంది కాబట్టి 3 ప్లేసెస్ పెట్టండి. సో ఇది వచ్చేసరికి సమ్ ఆఫ్ క్యూబ్స్ 1 to n కనుక చేస్తే n × n+1/2 హోల్ స్క్వేర్ మైనస్ ద స్క్వేర్ ఆఫ్ ది రెగ్యులర్ సమ్ ఫార్ములా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఆఫ్ 1 to 5 కనుక క్యూబ్స్ ఆఫ్ 1 to 5 కనుక చేస్తే మనం ఏం చేయాలనుకుంటే ఫస్ట్ 1 to 5 సమ్ వచ్చేసరికి 15 అవుతుంది. 5 × 6 దాన్ని కనుక మనం స్క్వేర్ చేస్తే 15² అవుతుంది. అదే దీని యొక్క ఆన్సరు. సో సమ్ ఆఫ్ 1 to 6 కనుక చేసుకుంటే 6 × 7/2 వచ్చేసి 3, 3 7s 21. 21² వచ్చేసరికి 451. ఇది ఒకసారి మీరు చెక్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి మీరు. నెక్స్ట్ స్క్వేర్ రూట్ కనుక చూసుకుంటే స్క్వేర్ రూట్స్ ఎప్పుడైనా మోస్ట్లీ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే యూనిట్ డిజిట్ని బట్టి మీకు అర్థమైపోతుంది. ఇందా చెప్పాను కదా 29 అంటే 2500 కంటే ఎక్కువ. సో 50sలో ఉంటుంది, 6 అనేది వస్తుంది. సో 2 ఆప్షన్లు ఉన్నాయి మనకి. అయితే 54 అవ్వాలి లేదా 56 అవ్వాలి. ఎందుకంటే 4, 4, 16. దాని తర్వాత 6, 6 36. సో మనకు వచ్చేసరికి అప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలనుకుంటే ఈ రెండింటికి సంబంధించి ఒకసారి చెక్ చేయండి. 54 × 54, 56 × 56 అనేది చెక్ చేస్తే మన సింపుల్గా అయిపోతుంది. లేదనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 6లో యూనిట్ డిజిట్ అయిపోతుంది కాబట్టి 29 అయితే 5² కంటే ఎక్కువ ఉండే 10s 5 ఆల్రెడీ నేను చెప్పాను. 5, 6 30 వస్తుంది. సో 29 కంటే 30 చిన్నది కాబట్టి 4th వెళ్ళిపోవాలి మనం. సో ఇక్కడ కూడా సేమ్ 1తో ఎండ్ అయింది కాబట్టి అయితే 1 లేదనుకుంటే 9 అవుతుంది. బట్ 7900 ఉంది. 90 × 90 వచ్చేసరికి 8100. దీనికి దగ్గరగా ఉంది కాబట్టి 89 అనేది ఆన్సర్ అవుతుంది. మీకు చాలా యూజ్ అవుతుంది ఇది. సో నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్స్ కనుక మనకిచ్చి కనుక్కోమని అప్రాక్సిమేట్గా కనుక్కోమంటే ఫార్ములా √nకి వచ్చేసరికి √x ± y/2√x. సో ఫర్ ఎగ్జాంపుల్ x, y ఎలా తీసుకోవాలనుకుంటే 25 + 2 అంటే దీనికి సంబంధించిన నియరెస్ట్ స్క్వేర్ అనేది x, y అనేది వచ్చేసరికి డిఫరెన్స్.
సో ఇప్పుడు వచ్చేసరికి ఎక్స్ వచ్చేసరికి 5, వై వచ్చేసరికి 27కి 25కి డిఫరెన్స్ వేస్తే 2. సో వై 2 ఎక్స్ 5. ఫార్ములా ప్రకారం 5 + 2/2 × 5. సో 5 + 2/10 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 0.2 5.2. ఇక్కడ కూడా సిమిలర్గా ఇంతే, చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ఇంకొకటి స్క్వేర్ రూట్లో ఎప్పుడైనా ఏంటంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేది ఫాస్ట్గా చేయడం నేర్చుకోండి. ఇది కూడా ఎప్పుడు వస్తుందంటే ఫ్యాక్టర్స్ తెలిసినప్పుడే. 4తో 324 అనేది ఎన్ని టైమ్స్ డివైడ్ అవుతుంది అనేది మీకు 4 × దాని తర్వాత 9 × 9 ఇలా తెలిసినప్పుడు 2 × 3 × 3 వేయాలంటే 4తో 324 ఎలా అవుతుందంటే 1000 లోపు మీరు ఫ్యాక్టర్స్ నేర్చుకుంటే సింపుల్గా అసలు ఎంతతో మల్టిప్లై అయిపోతుందో వేసేయచ్చు మీరు, ఎందుకంటే మీకు ఫ్యాక్టర్స్ తెలుసు కాబట్టి. సో ఇది ఒకసారి చెక్ చేయండి మీకు. సో నెక్స్ట్ డెసిమల్స్ని బేస్ 100గా 1000గా ఎలా మార్చాలనుకుంటే ఇక్కడ 0.64 ఉంటే రూట్ లోపల 64 వేసుకొని కింద 100 వేసుకోండి. ఈ 100 బయట 10 వేసుకోండి. నెక్స్ట్ ఇలా 4 డిజిట్స్ ఉంటే 10,000 వేసి బయట 100 తెచ్చుకోండి. అంతే సింపుల్గా. నెక్స్ట్ 25తో కనుక ఎండ్ అయ్యే కనుక ఉంటే మనకి ఎండ్స్ 5 అయితే 25 అనేది ఇగ్నోర్ చేస్తే మనకు 42 కనుక ఉంటే ఫ్యాక్టర్స్ తీసుకుంటే 6 × 7 అవుతుంది. స్మాలర్ ఏది ఉంటే స్మాలర్ అది రాసుకున్నా అప్పుడు 65. నెక్స్ట్ వచ్చేసరికి ఎందుకంటే స్మాలర్ ఎందుకు రాసుకోమంటున్నానంటే ఇక్కడ 6 × 6 3600 అవుతుంది. 7 × 7 4900. 75 అనేది 4900 కంటే ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది, తక్కువ ఉండదు. సో అప్పుడు 65 అనేది మనం తీసుకోవాలి, అందుకే స్మాలరు. ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ హౌ మెనీ డిజిట్స్ ఇన్ √5625 కనుకుంటే ఎలా కనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ దాని యొక్క ఫార్ములా వచ్చేసరికి n/2 డిజిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 4/2 కనుక తీసుకుంటే 2 వస్తుంది ఇక్కడ. సో 2 డిజిట్స్ ఉంటాయి రూట్లో. ఇక్కడ n5 తీసుకుంటే 5/2 తీసుకుంటే 2.5 రౌండ్ ఆఫ్ చేసి 3 వేసుకుంటే 3 డిజిట్స్ ఉంటాయి. 3 కనుక తీసుకుంటే 3/2 తీసుకుంటే 1.5 రౌండ్ ఆఫ్ చేస్తే 2 డిజిట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ క్యూబ్ రూట్ కనుక తీసుకుంటే లాస్ట్ డిజిట్స్ వచ్చేసరికి ఇదిగో ఈ నెంబర్స్ని బట్టి అవుతాయి. యూనిట్ డిజిట్ 1 అయితే 1 అవుతుంది, 8 అయితే 2 అవుతుంది, 7కి 3 వస్తుంది, 4కి 4 వస్తుంది, 5కి 5, 6కి 6, 3కి 7, 2కి 8, 9కి 9. సింపుల్గా ఇదే అయితే లాస్ట్ 7 డిజిట్ కాబట్టి ఖచ్చితంగా 3 వస్తుంది. సో మనం వచ్చేసరికి 167 వదిలేయాలి. దాని తర్వాత 12 ఉంది కాబట్టి దాని నియరెస్ట్ క్యూబ్ వచ్చేసరికి 2 క్యూబ్. సో ఇది వచ్చేసరికి 23. సిమిలర్గా 6 వచ్చేసరికి 6 అవుతుంది. సో 616ని 3 డిజిట్స్ లాస్ట్ 3 డిజిట్స్ని ఇగ్నోర్ చేస్తే 175 ఉంది. దీనికి దగ్గరలో ఉండే క్యూబ్ వచ్చి 125. సో 56 అనేది ఆన్సర్. సింపుల్గా ఇలా అయిపోతుంది. దాని తర్వాత డెసిమల్ని ఇందాక కన్వర్ట్ చేసుకున్నట్టు బేస్ కవర్ చేసుకోండి. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో ఇక్కడ వచ్చేసరికి ట్రిప్లెట్స్ని వెతుక్కోవాలి. 2గా కాకుండా 3గా వెతుక్కోవాలి. నెక్స్ట్ ఇక్కడ కనుక మనం 3 డిజిట్స్ కనుక తీసుకుంటే 3 జీరోస్ని ఇగ్నోర్ చేస్తే 2 వస్తుంది. సో 20 అనేది మనకి క్యూబ్ వస్తుంది. ఇక్కడ ఇవన్నీ జీరోస్ని ఇగ్నోర్ ఒకసారి ఇగ్నోర్ చేస్తే ఒక జీరో వేసుకోవాలి. 3 జీరోస్ ఇగ్నోర్ చేస్తే ఇంకో జీరో వేసుకోవాలి. 27 కాబట్టి 300 అనేదానికి దీనికి క్యూబ్. ఇక్కడ 3 జీరోస్ కాబట్టి 1 టైమ్ 0. 64 వచ్చేసరికి 40కి క్యూబ్ ఇది. సో నెగిటివ్ నెంబర్స్ యొక్క క్యూబ్స్ ఇది కూడా సిమిలర్గానే నెగిటివ్ నెంబర్ యొక్క క్యూబ్ వచ్చేసరికి మనకు నెగిటివ్గానే వస్తుంది. సో నెగిటివ్ -8కి -2 అవుతుంది, -343కి -7, సో -1331కి -11 ఇలా వస్తుంది నెగిటివ్ నెంబర్స్కి. ఇది నేను మీకు నెగిటివ్ నెంబర్స్ వస్తుందన్న కోసం ఇది అనేది టైప్ చేయాల్సి వచ్చింది మీకు. అది కూడా ఆప్షన్ పాసిబుల్ అవుతుంది కాబట్టి. సో ఎన్ని డిజిట్స్ క్యూబుల్లో ఉంటాయి అనగనగానైతే మనకి 5 డిజిట్స్ ఉన్నాయి, 2 గ్రూప్స్లో ఉన్నాయి. 3 డిజిట్స్గా మనం ఎన్ని గ్రూప్ చేయగలిగితే అన్ని. సో అప్పుడు మనకి 2 డిజిట్సే ఉంటాయి. ఇక్కడ 9 to 6 ఉన్నాయి, 3 డిజిట్స్గా 2 గ్రూప్స్ ఉన్నాయి, 2 డిజిట్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి 3 గ్రూప్స్గా డివైడ్ చేసాం కాబట్టి 3 డిజిట్స్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి సర్డ్స్ కనుక తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ కనుక తీసుకుంటే ఇలాగా 2 దగ్గర ఫ్యాక్టర్స్ 3, 4గా రాసుకుంటే ఎడిషన్ కనుక తీసుకుంటే ఫస్ట్ 4 అనేది రాసుకోవాలి మనము. సబ్ట్రాక్షన్ కనుక తీసుకుంటే స్మాల్ నెంబర్ అనేది రాసుకోవాలి.
కాన్సిక్యూటివ్ ఫ్యాక్టర్స్ అడ్జసెంట్ ఫ్యాక్టర్స్ కనుక రాసుకుంటే ఇక్కడ 9 8 72 కాబట్టి 9 ఎడిషను, ఇక్కడ 6 5 30 కాబట్టి 8 అయితే 6 ఎడిషను, ఇక్కడ 9 10 ఆరు 9 అనేది సబ్ట్రాక్షను, 6 7 6 అనేది సబ్ట్రాక్షన్కి. సో ఇలా కనుక రూట్ ఆఫ్ ఏ కనుక మల్టిప్లికేషన్ √7 ఇలాగా ఉంటే మనకి 7 అనేది ఆన్సరు. సిమిలర్గా ఇది 2 కూడా చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి 2 డిఫరెంట్ రూట్స్ ఉండేదాన్ని కంపేర్ చేయాలి అనుకుంటే ఎలా కంపేర్ చేయాలంటే దాని యొక్క ఎల్సిఎంతో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక రాసుకుంటే 3/1/2, 4/1/3 అయితే 2 3 ఎల్సిఎం 6. సో రెండింటిని 6తో మల్టిప్లై చేస్తే 4/6/3, 3 2s 3 3s 3 cube 4 square 27 > 16. సో మనకు వచ్చేసరికి √3 అనేది √4 కంటే ఎక్కువ. సిమిలర్గా ఇది కూడా ఒకసారి చెక్ చేయండి ఎల్సిఎం చేసి. దాని తర్వాత డినామినేటర్ని కనుక ఎలా కనుక రేషనలైజ్ చేయాలనుకుంటే పైన కింద ఆపోజిట్ ఇప్పుడు √3 - √2 ఉందంటే √3 + √2/√3 + √2తో మల్టిప్లై చేయండి. పైన వచ్చేసరికి √3 + √2, 3 - 2 వచ్చేసరికి ఇది 1 అవుతుంది. √3 + 2 అనేది ఆన్సర్ అవుతుంది. సిమిలర్గా ఇక్కడ 5 - 3 2 వస్తుంది. ఈ 2తో క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు √5 - √3 అనేది మిగిలిపోతుంది. సో ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ √7 + 2√10 కనుక ఉందంటే ఇక్కడ ఎప్పుడైనా మనకి √A + B√C కనుక ఉందంటే √x √yగా రాయొచ్చు మనం. ఎప్పుడంటే x + y అనేది ఏ అవ్వాలా, xy అనేది B²C/4 అవ్వాలా. సో ఇక్కడ x + y కనుక 7గా తీసుకున్నాం మనం. ఇక్కడ xy వచ్చేసరికి 10. సో అప్పుడు మనం x5 2 కనుక తీసుకుంటే సమ్ 7 అవుతుంది, 5 ప్రోడక్ట్ అవుతుంది. సో సింపుల్గా వచ్చేసరికి అప్పుడు మనం √5 + √2గా రాయాలి దీన్ని. ఇది గుర్తుంచుకోండి, ఈ 2 గుర్తుంచుకోండి. సిమిలర్గా 9 + 2√4 కనుక x + y వచ్చేసరికి 9 అయింది, xy 14 అయింది. 7 2 కనుక చేస్తే √7 + √2. ఈ కండిషన్స్ గుర్తుంచుకుంటే ఇలాంటివి రాయడం సింపుల్. పొరపాటున ఈసారి వేస్తుంది కాబట్టి పేపర్ మీకు సింపుల్గా ఇలాంటి క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా మనం చెప్పలేం. ఎందుకంటే కానీ ఈసారి ఇచ్చిన దానివల్ల పేపర్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే 2 సబ్జెక్టులకు అడ్వాంటేజ్ ఉంటుంది. వేటి కంటే మ్యాథ్స్ ఒకదానికి, రీజనింగ్ ఒకదానికి. ఎందుకంటే ఈ రెండిట్లో ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఆఫ్ సమ్స్ ఇచ్చిన కోర్ కాన్సెప్ట్ అనేది అసలు చేంజే అవ్వదు. సో కోర్ కాన్సెప్ట్ చేంజ్ అవనప్పుడు అది 100,00,000 సమ్స్ ఇచ్చినా కూడా కోర్ కాన్సెప్ట్ చేంజ్ అవ్వదు. అందుకని నేను ఇదే గెస్ చేసి నా పెయిడ్ మెటీరియల్స్ మొత్తం కోర్ కాన్సెప్ట్స్తో చేశాను. అందులో ఫస్ట్ నీట్గా కాన్సెప్ట్స్ ఉంటాయి, ప్రతి టాపిక్కి కాన్సెప్ట్స్ ఉంటాయి. దాని తర్వాత ప్రతి టాపిక్కి షార్ట్ కట్స్ ఉంటాయి. ఎందుకంటే సెక్షనల్ టైమర్ ఉన్నప్పుడు ఈజీ అవ్వాలి కాబట్టి ప్రతి టాపిక్కి బేసిక్ టు అడ్వాన్స్డ్ 5 క్వశ్చన్స్ అనేది ప్రతి టాపిక్ ఇచ్చాను. సో అలాగా టోటల్ మొత్తం 300+ టాపిక్స్కి 300+ పీడిఎఫ్స్ అనేది పెట్టాను మ్యాథ్స్ ఈజీ అవ్వడం కోసం. మీకు కన్నా చెక్ చేయాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇది నాకు 1 year పట్టింది ఇవి చేయడానికి. సో ఈ 2 సబ్జెక్ట్స్కి అడ్వాంటేజ్ ఉంది. బట్ అడ్వాంటేజ్ లేని సబ్జెక్ట్ వచ్చేసరికి జీకే, ఇంగ్లీష్. నెక్స్ట్ వచ్చేసరికి ఇండిసెస్ చూద్దాం. సో 2 power x + 1 32 అన్నాడు అనుకోండి. ఫస్ట్ ఇది 2 power 5గా రాసేసుకోండి. x + 1 = 5, x = 4. ఇక్కడ 9 power x 27 power వేస్తే ఇక్కడ 9 3 × x - 1 రాసుకుంటే 3 × x - 3x - 3 = x. 3x మైనస్ ఇక్కడ 3x - x = 9. ఒక సెకండ్ మ్యాక్స్. సో కన్నా తీసేస్తే 9ని 3² × xగా రాసుకుంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 3³ ×
ఎక్స్ మైనస్గా రాసుకుంటే 3x మైనస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2x, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇందా నేను కన్ఫ్యూజ్ అయ్యి ఇది 9 క్యూబ్గా తీసుకున్నాను, సారీ గైస్. సో నెక్స్ట్ a పవర్ m m పవర్ n వచ్చేసరికి మల్టిప్లై చేయాలి. mని x 2 పవర్ 3 హోల్ పవర్ 4 అయితే 2 పవర్ 12 అయిపోతుంది. 5 స్క్వేర్ హోల్ పవర్ 3 అయితే 5 పవర్ 6 అయిపోతుంది. సో a పవర్ -1 చేస్తే 1/a పవర్ n, ఇది మీకు తెలుసు. నెక్స్ట్ a పవర్ m/n కన్నా చేస్తే n రూట్ ఆఫ్ a పవర్ m. సో 27 పవర్ 2/3 అయితే క్యూబ్ రూట్ ఆఫ్ 27 స్క్వేర్. సో 27 ఇంటూ 27 కన్నా చేస్తే 3 ఇంటూ 3 క్యూబ్ రూట్ 3 స్క్వేర్ వచ్చి 9. సిమిలర్గా ఇలాగే వస్తుంది. సో మైనస్ పవర్ ఏ పవర్ ఎన్ ఉంటే ఎన్ కనుకుంటే ఈవెన్ అవుతుంది, ఆడ్ ఎన్ నెగిటివ్ అయితే ఆడ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ -2 పవర్ 3 కనుక అయిందంటే రిజల్ట్ వచ్చేసరికి నెగిటివ్ అవుతుంది. +4 అయిందంటే మైనస్ నెంబర్కి రిజల్ట్ వచ్చేసరికి ఈవెన్ అయిపోతుంది. నెక్స్ట్ మల్టిప్లయింగ్ కనుక సేమ్ బేస్ పవర్ కనుక మల్టిప్లై చేసినా లేదా డివైడ్ చేసినా కూడా ఎక్స్పోనెంట్స్ని సపరేట్ చేసి నెంబర్స్ లేకుండా ఉండేటట్టు చేసుకోండి, నెంబర్ ఎక్స్పాండింగ్ లేకుండా. 2 పవర్ 4 ఇంటూ 2 పవర్ 3 అంటే 2 పవర్ 7. ఇక్కడ 5 పవర్ 6/5 పవర్ స్క్వేర్ అంటే 5 ఆఫ్ 6/6 మైనస్ 2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 పవర్ 4. ఇక్కడ 3 పవర్ 5 ఇంటూ 5 పవర్ 2 అంటే 5 ప్లస్ ఆఫ్ -2 విచ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్. సో లాస్ట్ అండ్ ఫైనల్గా 15th సెక్షన్ వచ్చేసరికి డిజిటల్ సమ్ము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కనుక 34కి డిజిటల్ సమ్ తీసుకుంటే 7, 12కి డిజిటల్ సమ్ తీసుకుంటే 21, 21కి మళ్ళీ డిజిటల్ సమ్ తీసుకుంటే 3. సో మనం కింద ఉండే ఆప్షన్స్లో ఒకవేళ ఆప్షన్ కనుక ఉంటే ఇప్పుడు 48 కనుక 4, 8, 4 తీసుకుంటే 12కి కూడా మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే 3 వస్తుంది. సో 3 అనేది 3కి ఈక్వల్. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే డైరెక్ట్ మల్టిప్లికేషన్ ఇచ్చి ఆప్షన్స్లో కనుక్కోమంటే యూజ్ అవుతుంది. సిమిలర్ ఇక్కడ 2 5కి తీస్తే 9, 2 5 తీస్తే 7, 4 1 తీస్తే 5, రెండింటిని మల్టిప్లై చేస్తే 35, 3 5కి తీస్తే 8, ఇక్కడ 3 5కి తీస్తే 8, 8 2 ఈక్వల్ అయిపోతున్నాయి. సో సమ్ డిఫరెంట్ వచ్చేసరికి డిజిటల్ సమ్ ఆఫ్ రిజల్ట్ అవుతుంది. నెగిటివ్ కనుక వస్తే 9 యాడ్ చేయాలి మనము. సో అలా కనుక మనం కనుక చూస్తే ఫస్ట్ డిజిటల్ సమ్ వచ్చేసరికి 5 + 4 9 తీసేయచ్చు, 1. ఇక్కడ 3 2 5 2 7, 7 అనేది రెండింటిని సమ్ చేస్తే 8. డిజిటల్ సమ్ టోటల్ దానికి 8 అవ్వాలి. 4 + 6 10 + 1 17, 9 తీసేస్తే 17 నుంచి 8 ఈజ్ ఈక్వల్ టు 8, సేమ్ అయిపోయింది. సో నెక్స్ట్ ఈ డిజిటల్ సమ్ ఆఫ్ కోషంట్ ఇంటూ రిమైండర్ ప్లస్ రిమైండర్ వచ్చేసరికి డిజిటల్ సమ్ ఆఫ్ డివిడెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి డిజిటల్ సమ్ 5 6 వచ్చేసరికి మనకు 11 అవుతుంది. 2 అనేది దీని యొక్క డిజిటల్ సమ్ము. దీని తర్వాత 8కి వచ్చేసరికి 8. నెక్స్ట్ కోషంట్కి వచ్చేసరికి 7. సో కోషంట్ డివిజన్ సమ్ము ఇంటూ 7 ఇంటూ డివిజన్ ప్లస్ 8 ప్లస్ రిమైండర్ 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు డివిడెండ్కి వచ్చేసరికి 56 వచ్చేసరికి 11 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈజ్ ఈక్వల్ టు 2 అనేది వెరిఫైడ్. సో ఇక్కడ ఈ ఫార్ములా గుర్తుంచుకొని డిజిటల్ సమ్ డివిజన్ చేసినప్పుడు ఎలా ఉండాలో. స్క్వేర్కి వచ్చేసరికి డిజిటల్ సమ్ వచ్చేసరికి 2 3 4 5 కన్నా తీసుకుంటే 2 5 9 9 + 4 14 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్స్ యొక్క డిజిటల్ సమ్ వచ్చేసరికి ఎప్పుడైనా 1 4 7 9 అవుతుంది. సో ఇది 5 వచ్చింది కాబట్టి ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. 1024 కన్నా తీసుకుంటే 7 వచ్చింది, ఇది 1024 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్. 1479 వస్తే డిజిటల్ సమ్ గుర్తుంచుకోండి పర్ఫెక్ట్ స్క్వేర్స్కి. దాని తర్వాత వచ్చేసరికి డిజిటల్ సమ్ పర్సంటేజెస్కి డెసిమల్స్కి డిజిటల్ సమ్ వచ్చేసరికి డెసిమల్ పర్సంటేజ్ అనేది ఇగ్నోర్ చేసేసేయండి. 1 2 5 1 + 2 5. ఇక్కడ 20% ఆఫ్ 45 డిజిటల్ సమ్ ఆఫ్ 42 45 వచ్చేసరికి 9. 2 × 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు డిజిటల్ సమ్ అనేది 9. 1.1 × 1.1 చేస్తే 1.21 వచ్చింది అనుకుంటే 1.1కి 1కి 2 1 + 1 2 తర్వాత 2 × 2 వచ్చేసరికి 4 అనే డిజిటల్ సమ్ 1 + 2 2 + 2 4. సో 4 అనేది 4 ఈక్వల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు
4928లో చేసుకుంటే ఫస్ట్ 9 అనేది క్యాన్సిల్ చేసేసేయండి డిజిటల్ సమ్లో. దాని తర్వాత వచ్చేసరికి 8 + 2 10 14 మళ్ళీ డిజిటల్ సమ్ చేస్తే 4 + 1 5 వస్తుంది. సో 1 + 8 5 4 2 క్యాన్సిల్ చేస్తే 6 అనేది డిజిటల్ సమ్. ఇక్కడ 7 2 9 3 6 చేస్తే డిజిటల్ సమ్ 0 అంటే 9 టోటల్ వచ్చేసరికి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మీరు రివిజన్ ఎలా చేయాలనుకుంటే ఇంగ్లీష్ గ్రామర్కి జీకేకి రెండింటికి షార్ట్ నోట్స్ మీ దగ్గర ఉన్నాయి. మల్టిపుల్ టైమ్స్ చదవండి. ఇప్పటికే చదివారో ఫస్ట్ అది మల్టిపుల్ టైమ్స్ కాన్ఫిడెంట్గా ఉండేంత వరకు చదివి ఆ తర్వాత న్యూ టాపిక్స్ తీసుకోండి. నెక్స్ట్ డైలీ ఎగ్జామ్కి 25 days ముందు వరకు డైలీ 4 సబ్జెక్ట్స్ సెక్షనల్ 2 మార్క్స్ రాయండి. ఆ 2 మార్క్స్కి మాక్ అనాలిసిస్ చేయండి. నేను మాక్ అనాలిసిస్ ఎలా చేయాలో ఎప్పుడో చెప్పాను, అయినా కూడా దానికి సంబంధించిన మాక్ అనాలిసిస్ చేసి ఇందులో డైలీ మీరు ఒక 50 మిస్టేక్స్ అయినా చేస్తుంటే 10 daysలోనే మీరు 500 మిస్టేక్స్ అనేది కరెక్ట్ చేసుకుంటారు. మాక్ అనాలిసిస్ రాసి ఒక దగ్గర పెట్టుకొని మీరు కనుక దాన్ని వెరిఫై చేసుకుంటూ చదువుతుంటే 10 daysలో మీరు 500 మిస్టేక్స్ అనేది కంప్లీట్ చేసి కరెక్ట్ చేసుకుంటారు. ఇలా సిమిలర్గా డైలీ 2 మార్క్స్ మాత్రం సెక్షనల్ మార్క్స్ వదలకుండా రాయండి. సెక్షనల్ మార్క్స్ రాయండి, ఫుల్ లెంత్ మార్క్స్ అసలు అవసరమే లేదు. ఎందుకంటే 15 minutesకి ఒక సెక్షన్ అన్నప్పుడు నువ్వు ఫుల్ లెంత్ మార్క్ రాస్తే ఏంటి, సెక్షనల్ మార్క్ రాస్తే ఏం డిఫరెన్స్ ఉండదు. సో సెక్షనల్ మార్క్స్ డైలీ 2 రాయండి. డైలీ 2 ఈచ్ సబ్జెక్ట్ కనుక రాస్తే 30 daysలో 60 ఫుల్ లెంత్ మార్క్స్ రాసినట్టు. లాస్ట్ 25 days మాత్రం డైలీ 4 రాయండి. సో 100 మార్క్స్ 160 మార్క్స్ రాసినట్టు. ఇందులో వచ్చే మిస్టేక్స్ అన్నీ మీరు కరెక్ట్ చేసుకుంటే ఈసారి ఖచ్చితంగా టైర్ 1 అనేది అయిపోవడం సింపుల్. రీజనింగ్ మ్యాథ్స్ మాత్రం వదిలేయాలి సెక్షనల్ టైమర్ వల్ల అనుకోమాకండి. ఎందుకంటే ఈ 2 సబ్జెక్ట్స్కే ప్రాబ్లం లేనిది. దానికి ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ఉన్నా కూడా కోర్ కాన్సెప్ట్ చేంజ్ అవుతుంది. ఏఐకి ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ఉన్నా కూడా. సో మనం ప్రాక్టీస్ చేస్తే గట్టిగా దీన్ని కాంకర్ చేయొచ్చు. బట్ ఇంగ్లీష్ అండ్ జీకే మాత్రం ఏఐ అనేది ఇన్ఫైనైట్ నాలెడ్జ్ ఉంటుంది దానికి. ఫర్ ఎగ్జాంపుల్ 2005లో సింగర్కి అవార్డు వచ్చింది ఎవరికి అంటాడు, అదంటే ఏఐ తెలుసు. మనం అంత ఎక్కువ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు, మనం నేర్చుకోవడం కూడా కుదరదు. సో ఇలాంటిది అయ్యేటప్పుడు కోర్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్ పెట్టి కోర్ థింగ్స్ అనేది గట్టిగా రివైజ్ చేసి నేర్చుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఇంగ్లీష్లో కూడా మళ్ళీ ఈడియమ్స్ చూసుకుంటే టోటల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 25,000+ ఈడియమ్స్ ఉన్నాయి. సో మనం 25,000+ ఈడియమ్స్ అనేది చదవడం అయ్యే పని కాదు. కాబట్టి ఇంగ్లీష్ అండ్ జీకే ఎంతవరకు చదవాలో అంతవరకు చదివి తెలుసుకోండి. సో మెయిన్గా మన మోటో చెప్పాను కదా, స్కోర్ యాజ్ మెనీ యాజ్ యూ క్యాన్, ఇదే మన మోటో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేసి మన ఛానల్లో కొంచెం మంచి రీచ్ వచ్చేటట్టు చూడండి. ఈ వీడియో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.